హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సో ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఏజ్ లిమిట్ కానీ, ఫీజు ఎంత ఉంది, ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అన్ని టోటల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా. అండ్ నెక్స్ట్ మన యొక్క డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ మనం అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు క్లియర్గా చదువుకోవచ్చు. ఇది ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఓన్లీ ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది కూడా పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. టోటల్గా 496 వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇందులో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 199, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 49, ఓబీసీ 140, ఎస్సీకి 75, ఎస్టీకి 33. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి క్వాలిఫికేషన్. ఫస్ట్ క్వాలిఫికేషన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి వచ్చేసరికి ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ 3 years, అంటే బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు. అందులో ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ సబ్జెక్ట్ ఉండాలి. విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, అంటే బీఎస్సీ ఎంపీసీ చేసిన వాళ్ళు, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎంపీసీఎస్ ఉంటుంది, మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మ్యాథ్స్ ఫిజిక్స్ రిలేటెడ్గా ఉండి రిమైనింగ్ థర్డ్ది ఏదున్నా సరే మీరు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే బీటెక్, ఎనీ బీటెక్ అనమాట. ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఈసీ కానీ ఏదైనా ప్రాబ్లం లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అందులో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉండాలి. ఎందుకంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఫిజిక్స్ అనేది ఉంటుంది, మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్ 1, మ్యాథమెటిక్స్ మెథడ్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ రాయటం చదవటం రావాలి. మెయిన్ అది ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. ఓకే, ఇంగ్లీష్ సబ్జెక్టే కంపల్సరీగా ఉండాలన్నమాట. అండ్ ఇందులో మీకు ఇంకొక డౌట్ రావచ్చు, బీఎస్సీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసాము అప్లై చేసుకోవచ్చు అంటే నో. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ అని. అండ్ డిగ్రీ షుడ్ బి ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఆర్ డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎపెక్స్ ఇన్స్టిట్యూట్, ఐఐటి రికగ్నైజేషన్ ఇండియా ఇక్కడ ఇచ్చారు కదా. సో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ 27 years వరకు ఇచ్చారు. ఎప్పటికంటే 30/11/2023కి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 years అందరికీ కూడా. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years, ఓబీసీకి అయితే 3 years ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇంపార్టెంట్ డేట్స్, ఇంకా ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 1st November 2023 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 30/11/2023. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు, అప్పుడు మనం చూసుకోవచ్చు. ఇంకా పే స్కేల్, మీకు శాలరీ ఎంత వస్తుందంటే ఇది గ్రూప్ బి వేకెన్సీస్ కింద వస్తుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ బేసిక్ వచ్చేసరికి 40%, అంటే 40,000 3%, అంటే ఆల్మోస్ట్ మీకు 90,000 అబోవ్ శాలరీ అయితే వస్తుంది, 80,000 అబోవ్ శాలరీ వస్తుంది మీకు చేతికి. ఇందులో అయితే ఇంకా సిటీసీ 13 lakhs అని ఇచ్చారు. సో మీకు ఆల్మోస్ట్ అయితే అన్నీ కలుపుకొని అలాగే మీ ట్యాక్స్లు అవి కట్ చేసుకొని స్టార్టింగే మీకు 80,000 అబోవ్ శాలరీ అయితే వస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో లాస్ట్ డేట్ అప్లై చేయాలి, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అండ్ ఓబీసీకి 5 years, ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years అయితే ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంకా సిజిపిఏలోను ఒకవేళ మీద ఉంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకొని మీ యొక్క పర్సంటేజ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇవి టోటల్గా ప్రాసెస్. అండ్ సెలక్షన్ ప్రాసెస్
సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఆన్లైన్, తర్వాత వాయిస్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సైకాలజికల్ అసిస్టెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది ప్రాసెస్. అండ్ టోటల్గా ఎగ్జామ్ బేస్డ్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది ఆన్లైన్లోనే అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఫస్ట్ని ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలా అప్లై చేయాలో నేను మీకు వీడియో పెడతాను, మీరు క్లియర్గా చూసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.